హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్ పట్నాయక్. సో ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్లో ఫస్ట్ పేపర్లో భాగంగా మనకు పేపర్ బుక్లెట్ అనమాట పి. సో అందులో వచ్చేసి మనము ఈరోజు ఫస్ట్ పేపర్ వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ మనము చూద్దాము. వాటి యొక్క ఆన్సర్ ఏంటో కూడా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వారిలో ఆగస్టు నెల 2024లో భారతదేశ నూతన క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? సో ఇందులో ఆన్సర్ వచ్చేసి మనకి డాక్టర్ టివి సోమనాథన్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అరేంజ్ ద ఫాలోవింగ్ స్టేట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ ఈచ్ స్టేట్ యాజ్ ఆఫ్ మార్చ్ 2024. అంటే ఇక్కడ మార్చి 2024 నాటికి ప్రతి రాష్ట్రంలోని అసెంబ్లీ సీట్ల సంఖ్య ఆధారంగా క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చు అని చెప్పేసి అడిగాడు అనమాట. సో ఇందులో వచ్చేసి మనం ఏం చేయాలంటే కనుక ఫస్ట్ మనకి స్టేట్స్ యొక్క అసెంబ్లీ సీట్స్ ఎన్నో తెలుసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనము అస్సాం చూస్తే 126 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి, తెలంగాణలో చూస్తే 119 సీట్లు ఉంటాయి, మరి ఛత్తీస్గఢ్ చూసుకుంటే 90 సీట్లు ఉంటాయి, మరి జార్ఖండ్ చూస్తున్నట్టయితే మనకి 81 సీట్లు ఉంటాయి, ఉత్తరాఖండ్ చూస్తున్నట్టయితే 70 సీట్లు ఉంటాయి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీరు ఆరోహణ క్రమంలో ఈజీగా అమర్చుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 70 అంటే ఉత్తరాఖండ్ వస్తుంది, దాని తర్వాత మనకు జార్ఖండ్ డి వస్తుంది అనమాట 81, దాని తర్వాత మనకి ఛత్తీస్గఢ్ వస్తుంది సి అనమాట 90, దాని తర్వాత మనకు తెలంగాణ 119, దాని తర్వాత మనకు అస్సాం 126 హైయెస్ట్ కాబట్టి ఇప్పుడు మీరు చూడండి మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే కనుక EDCBA. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, మ్యాచ్ ద ఫాలోవింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ విత్ దేర్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నవంబర్ 2024. అంటే ఇటువైపు మనకు CEOs ఇచ్చారు అండ్ ఇటువైపు రెండో వైపు మనకి కంపెనీస్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకి చూద్దాం. ఫస్ట్ మనకి ఏ ఆప్షన్ వచ్చేసి సుందర్ పిచాయ్ అండ్ సత్యనాదెన్లా, శాంతను నారాయణ్, అరవింద్ కృష్ణ. ఇటు వచ్చేసి నెంబర్ 1 ఈజ్ అడోబ్, నెంబర్ 2 IBM, నెంబర్ 3 గూగుల్ అండ్ 4th వన్ మైక్రోసాఫ్ట్. సో మనకి ఫస్ట్ సుందర్ పిచాయ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది గూగుల్ కాబట్టి, సో సుందర్ పిచాయ్ గారు వచ్చేసి గూగుల్కి CEO, అండ్ మైక్రోసాఫ్ట్ అంటే మనకి సత్యనాదెన్లా, అండ్ IBM అంటే మనకి అరవింద్ కృష్ణ గారు, అండ్ అడోబ్ అంటే శాంతను నారాయణ్. అడోబ్ అంటే ఏం లేదు, ఒక మంచి పెద్ద సంస్థ అనమాట. సో మల్టీమీడియాకి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ మొత్తం కూడా అందిస్తూ అనమాట అడోబ్ అనే ఒక పెద్ద సంస్థ. సో ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, 2024 సంవత్సరానికి గాను శరీర ధర్మశాస్త్రం ఫిజియాలజీలో 2 శాస్త్రవేత్తలకు దేని కొరకు నోబెల్ బహుమతిని ఇచ్చారు? సో ఇక్కడ వచ్చేసి చూస్తే దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి చివర్లో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మైక్రో RNA ఆవిష్కరణ మరియు పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జన్యు నియంత్రణలో దాని పాత్ర, దీనికి సంబంధించినటువంటి వాటిలో వాళ్ళు బహుమతిని పొందడం జరిగింది. సో క్వశ్చన్ నెంబర్ 8 వచ్చేసి, సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమీకాన్ ఇండియా 2024 కింది ఏ నగరంలో నిర్వహించబడింది? సో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి రైట్ ఆన్సర్ గ్రేటర్ నోయిడా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్రేటర్ నోయిడా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఫ్రెండ్, నెక్స్ట్ మనము 13th అండ్ 14th ఈ 2 క్వశ్చన్స్ చూద్దాము. ఇవి 2 కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఫస్ట్ మనం 13th క్వశ్చన్ చదువుదాము. సో 13th క్వశ్చన్, క్రింది వారిలో నవంబర్ 2024లో నూతనంగా నియమించబడిన భారత కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్ ఎవరు? అంటే కాగ్ అనమాట. సో కాగ్ ఎవరు కొత్తగా నియమించబడ్డారని చెప్పేసి క్వశ్చన్ అనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి రెండో ఆన్సర్ K. సంజయ్ మూర్తి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 14th క్వశ్చన్ వచ్చేసి, ఫిబ్రవరి మార్చ్ 2024లో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది? సో ఇక్కడ మనకి ఆప్షన్ చూసినట్టయితే అబుదాబి, న్యూఢిల్లీ, బెలారస్, జెనీవా. సో మనకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, అబుదాబి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి నేను ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. సో మరికొన్ని క్వశ్చన్స్తో నేను ఆన్సర్ చేసి మీ ముందు మరొక వీడియోతో వస్తాను. సో అప్పటిదాకా మన ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్ మీకు వస్తాయి కాబట్టి, అండ్ మన వీడియోని అందరూ కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మళ్ళీ కలుస్తాను. నేను మీ నవీన్ పట్నాయక్. జై హింద్.